కొబ్బరి చెట్టును చూడండి, దానికి నీళ్లు పోస్తారు. ఎప్పుడు ప్రథమ వయసి, ఇంత మొక్కగా ఉన్నప్పుడు కాస్త పాదు చేసి నీళ్లు పోస్తారు. ఎప్పుడో చిన్నతనంలో బాల్యం ఉండగా తోయం అల్పం, కొద్దిగా నీళ్లు పోస్తే కొబ్బరి చెట్లు ఆ నీళ్లు గుర్తుపెట్టుకున్నాడు, ఈ మనిషి మాకు నీళ్లు పోసాడు, వాడికి ఏదైనా ఇవ్వాలి కదా పాపం అని ఆ భారాన్ని మోసేయట. ఎలాగా? మానవులు పోసిన మామూలు నీళ్లని అది కొబ్బరి నీళ్లుగా మార్చి నెత్తి మీద భరిస్తోందమ్మా, నెత్తి మీద భరిస్తోంది కృతజ్ఞతా భారం. నెత్తి మీద పెట్టుకుని మోస్తుంది. కొబ్బరి బొండాల్లో నీళ్లే ప్రధానం. ఈ నీళ్ళు ఎక్కడ అంటే ఇంటి వాళ్ళు మాకు చిన్నతనంలో పోసారు, వాళ్ళకి మళ్ళీ మేము నీళ్ళు ఇవ్వాలి కదా అని నెత్తి మీద ఆ నీళ్లు మోసి ఎప్పుడు అందిస్తుంది ఆ నీళ్ళని? మళ్ళీ పోసిన మామూలు నీళ్లు తాగి నీకు అమృతం లాంటి నీరు ఇస్తుంది. పైగా నువ్వు పోసింది కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు, అది ఆజీవితాంతం. కొబ్బరి చెట్టు బతికినంతకాలం నీకు కొబ్బరికాయ కొబ్బరి నీళ్లు, దేవుడి దగ్గర కొబ్బరి చెట్టు తప్ప కొబ్బరికాయ తప్ప మరొకటి పనికిరాదు, ఇంత ఇస్తుంది. కారణం ఏమిటంటే మంచివాళ్ళు అయిన వాళ్ళెవరు తమకు చేసిన ఏ చిన్న ఉపకారాన్ని కూడా ఎప్పుడూ మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు.